హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథలు. రత్నమాల. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవెవరో ఒక మంత్రసిద్ధునవైన వాణ్ణి అవమానించి అతని వల్ల శాపగ్రస్తుడివై ఇలా రాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలు అనుభవిస్తున్నావేమో అన్న శంక కలుగుతున్నది. గృహస్థుల ఇళ్ళకి అతిథి అభాగ్యతలలో వచ్చే సాధు సన్యాసి బైరాగులలో కొందరు మంత్ర విద్యలలో ఆరితేరుంటారు. ఆ సంగతి గ్రహించలేని గౌరవుడు అనేవాడు మిడిసిపాటుతో ప్రవర్తించి ఓ బైరాగి వల్ల శాపం పొంది ఎలా కష్టాలు పడ్డాడో చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీనివాసుడు సిరిపురంలో ప్రముఖ వ్యాపారి. ఆయన భార్య సుజాత అనుకూలవతి, సుగుణవతి. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు, నెమ్మదస్తుడు. చిన్నవాడు గౌరవుడు, దుడుకు మనిషి. ఓ రోజున వాళ్ళ ఇంటికి ఓ బైరాగి వచ్చి భోజనం పెట్టమన్నాడు. సుజాత ఆయనకు కమ్మని విందు భోజనం పెట్టింది. భైరవుడు ఆయనకు వినయంగా సేవలు చేశాడు. గౌరవుడు మాత్రం ఆకలి భిక్షాందేహి అంటూ వచ్చిన వాడికి మర్యాదలేమిటి అని చిరాకుపడ్డాడు. బైరాగది విని, అన్నార్తులను ఈసడించకు, మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకొని జీవించవలసి రావచ్చు అన్నాడు. మా ఇంట్లో భోంచేసి నన్నే శపించే నీలాంటి దుష్టులను నేను లెక్క చేయను అని గౌరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసుడు, సుజాత, భైరవుడు బైరాగి మాటలకు భయపడి గౌరవుడి తప్పు ఖాయమని బతిమలాడారు. బైరాగి నవ్వి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. మాకే కోరికలు లేవు, గౌరవుడి దుడుకుతనం తగ్గే ఉపాయం చెప్పండి అని కోరారు. బైరాగి వారితో, మీ ఇంట గౌరవుడు వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం, మీరు అతన్ని విడిచిపెట్టండి, మీకేం కావాలో కోరుకోండి అని హితవు చెప్పాడు. గౌరవుడు భవిష్యత్తు బాగుండాలని తప్ప మాకే కోరికలు లేవు అన్నారు ముగ్గురు. భైరాగి అతడి వక్రబుద్ధిని మార్చే శక్తి నాకు లేదు అంటూ నిట్టూర్చి ధగధగా మెరుస్తున్న ఒక రత్నమాల తన అంగీలోంచి తీసి శ్రీనివాసుడికిచ్చి, ఈ మాల మహిమానిత్యం, దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ దీని అనర్హులు ధరించినా ఇంకొకరికి దానం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు. గౌరవుడు బాగుపడాలన్న ఆశతో శ్రీనివాసుడు ఆ మాలను బైరాగి సమక్షంలోనే పూజామందిరంలో ఉంచాడు. బైరాగి వారిని దీవించి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఓ రోజున శ్రీనివాసుడు కొడుకులిద్దరినీ పిలిచి, నాకు వృద్ధాప్యం చేరువవుతున్నది, నా తనువు మనసు విశ్రాంతి కోరుతున్నాయి, ఇక మీదట భైరవుడు వ్యాపారం కొనసాగిస్తాడు, గౌరవుడు అన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నాడు. తండ్రి అన్నకు పెద్దరికమిచ్చాడని అలిగిన గౌరవుడు తానిక ఆ ఇంట్లో ఉండనని, తనకు కొంత డబ్బిస్తే స్వంతంగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు. చేసేది లేక శ్రీనివాసుడు అతనికి కొంత డబ్బిచ్చాడు. గౌరవుడు ఆ డబ్బు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే అతడే వ్యాపారం చేసినా నష్టాల మీద నష్టాలొచ్చి ఏడాదిలోనే తండ్రిచ్చిన డబ్బంతా అయిపోయింది. గౌరవుడు ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో తన వ్యాపారంలో పూర్తిగా నష్టం వచ్చాయని చెప్పి, అన్న వ్యాపారంలో రాణిస్తే అది వాడి గొప్పతనం కాదు, నేను రాణించకపోతే అది నా తప్పు కాదు, అంతా ఆ పూజామందిరంలో రత్నమాల మహిమ, నాకు ఆ రత్నమాల ఇస్తే బాగుపడేదాకా దగ్గర ఉంచుకొని తిరిగిచ్చేస్తాను అన్నాడు. రత్నమాలను పూజామందిరం నుంచి తీస్తే అరిష్టం అంటుకుంటుంది. ఆ మాల గురించి బైరాగి చెప్పిందేమిటో ఆ తర్వాత మా ద్వారా వినకూడా నువ్వింకా ఆ మాల కావాలనుకోవడం నీ వక్రబుద్ధి అని చెప్పుకోవడమే అన్నాడు శ్రీనివాసుడు. తండ్రి మాటలు గౌరవుడికి కోపం తెప్పించినాయి. ఆ రాత్రి అంతా నిద్రపోయాక అతడి ఇంట్లో కొంత డబ్బు, రత్నమాల తీసుకొని ఊరొదిలి తెల్లారేసరికల్లా మరొక ఊరు చేరుకున్నాడు. ఆ ఊరు చాలా పెద్దది, 5-6 ఊళ్లకు కూడలి స్థలం. అలాంటి ఊర్లో వస్త్ర వ్యాపారానికి అణువుగా ఉంటుందని భావించిన గౌరవుడు అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని దాపులో ఉన్న పట్టణానికి పోయి భారీ వస్త్రాలు కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో వాటిని ఒంటెద్దు బండిలో వేసుకుని వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో జడివాన కురిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి 3 దొంగలు బండిని అటకాయించి బండివాడికి గౌరవుడికి కత్తులు చూపి బెదిరించి బండిని మరొక మార్గం పట్టించారు. గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించేసరికి అది పిడుగుపాటుకు గురై భగభగా మండిపోతున్నది. ఈ జరిగిన 2 దుర్ఘటనలలో గౌరవుడికి తన దగ్గరున్న రత్నమాల విషనాగు కంటే భయంకరంగా తోచింది. అతడు దాన్ని వదిలించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా బైరాగి కాలి బూడిదైపోతున్న ఇంటి ముందు కనిపించి, ఓ పాపి, నీ దుష్ప్రవర్తనే నీకు శాపమైంది, ఈ రోజు నుంచి ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకొని పొట్ట పోసుకో,
నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికిస్తే నీకు రత్నమాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అప్పట్నుంచి గౌరవుడు భిక్షాటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు. ఎవరన్నా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకొని తనని పెళ్లాడితే రత్నమాల ఇచ్చేస్తాననేవాడు. రత్నమాల కోసం ఆశపడి 2-3 బిచ్చగాడినైనా అతన్ని పెళ్లాడతామన్నారు. కానీ వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాల గౌరవుడి దగ్గరికే వచ్చేసింది. అలా కొన్నాళ్లకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు. అక్కడ దేవయ్య అని అతనున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగా కాయా కష్టం చేసి జీవిస్తూ చెల్లెలు శివానిని పెంచి పెద్ద చేశాడు. ఆ అన్నా చెల్లెలకు ఒకరంటే ఒకరికి ప్రాణం. దేవయ్య ఆ ఊర్లో ఉండే దేవకి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. 4 ఇళ్లలో పనులు చేస్తూ జీవిస్తున్న దేవకికి నా అన్నవాళ్ళు లేరు. డబ్బున్నవాణ్ణి చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ. అది తెలిసిన దేవయ్య ఆమెకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంకోచించాడు. అన్న మనసెరిగిన శివాని దేవకిని కలుసుకుని, నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినగా భావిస్తున్నాను. అన్న నాకు దేవుడైతే వదిన దేవత. నా అన్నను పెళ్లి చేసుకో అని అడిగింది. దేవతలు రత్నమాల ధరిస్తారు, నాకు రత్నమాల తెచ్చివు, నీ అన్నను పెళ్లి చేసుకుంటాను అన్నది దేవిక వెంటనే. రత్నమాల కోసం ఏమైనా చేయగలను కానీ అది డబ్బుకు తప్ప దొరకదే అన్నది శివాని బాధగా. సరిగ్గా అప్పుడే భిక్ష కోసం ఆ ఇంటి ముందుకొచ్చిన గౌరవుడు ఈ మాటలు విన్నాడు. అతడు శివానిని గుచ్చిగుచ్చి చూస్తూ, డబ్బడక్కుండా నీకు రత్నమాలిస్తాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ సంచిలో ఉన్న మాలను బయటికి తీశాడు. రత్నమాలను చూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి. ఆమె మరో ఆలోచన లేకుండా గౌరవుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. గౌరవుడు రత్నమాలని శివాని చేతిలో పెడితే అది అక్కడ స్థిరంగా ఉండిపోయింది. శివాని దానిని దేవకి మెడలో వేసింది. గౌరవుడు పరమానందంగా, ఆహా, నాకు బైరాగి శాపం నుంచి విముక్తి కలిగింది. ఆయన చెప్పినట్టు నన్ను మనస్ఫూర్తిగా పెళ్లాడే అమ్మాయివి దొరికావు అన్నాడు. ఆ సమయంలో చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చిన దేవయ్య, గౌరవుడు తన దుడుకు స్వభావం వల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప మంచి కుటుంబానికే చెందినవాడని అతని ద్వారా వివరంగా సంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు. ఆ తర్వాత గౌరవుడికి శివానితోనూ దేవయ్యకు దేవకితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, బైరాగి తను ఇచ్చిన రత్నమాల వల్ల శ్రీనివాసుడు కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు. కానీ దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుడుకుతనం కొద్దీ శాపగ్రస్తుడై బిచ్చగాడుగా ఊళ్ళు పట్టిపోయాడు. ఇది శ్రీనివాసుడు కుటుంబానికి మేలు జరగడం కాదు కదా. ఆ రత్నమాల వల్ల గౌరవుడికి మాత్రం జరిగిన మేలేమిటి? ఆ మాల వల్ల నిజంగా మేలు పొందినది దేవయ్యే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, బైరాగి గౌరవుడికిచ్చిన శాపంలోనూ వింత విడ్డూరం ఏమిటంటే దానివల్ల గౌరవుడికే కాక ఇతరులకు కూడా మేలు జరిగింది. గౌరవుడు నానా కష్టాలకు గురైన తర్వాత శ్రీనివాసుడు కుటుంబం ఆశించినట్టు సరైన మార్గంలోకి వచ్చాడు. అతడు శివానికి భర్త అవడం ఆమెకు జరిగిన మేలు. దేవయ్యకు తను ప్రేమించిన అమ్మాయి లభించింది. ఇందువల్ల బైరాగి శాపం అందరికీ మేలు చేసిందనడంలో సందేహం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.